హలో మిత్రులు, అంతా కుశలమేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఇన్స్టాంట్ టమాటో పిక్కల్ని అయితే రెడీ చేసుకునే విధానం మీకైతే చెప్పేస్తున్నాను. చేసుకునేయండి, మీరు కూడా ట్రై చేసి తినేయండి. ఈ టమాటో పిక్కలకి కావాల్సిన పదార్థాలు అయితే టమాటో, వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే కారం, దాంట్లోకి సరిపడా ఆవాలు, అలాగే మెంతులు. టమాటాలని ఇలా అయితే కట్ చేసుకునేయాలి. ఇప్పుడు ఒక బాండ్లీ అయితే పెట్టేసుకొని దాంట్లోకి మెంతులు అలాగే ఆవాలు వేసేసుకుని స్లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్ పైన మనము అవన్నీ రోస్ట్ అయితే చేసేసుకోవాలి. ఆవాలు ఎప్పటి వరకు చిటపట్లాడితేవో అప్పటి వరకు దీన్ని అయితే స్లో ఫ్లేమ్ మీద మనమైతే ఫ్రై చేసేసుకుందాం. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి అట్ గమ్యప్రియ ఛానల్. మీకు ఏదైనా ఐటెం కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పేస్తే నేనైతే ఆ ఐటెంని అయితే మీకైతే ప్రిపేర్ చేసి చూపించేస్తాను. చూడండి, ఇప్పుడు చిటపట్లాడుతున్నాయి కదా, అలా అయితే ఆవాల్ని ఫ్రై చేసుకునేసి పక్కకైతే మనము పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు అదే బాండ్లీలోకి ఒక స్పూన్, చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్ పడుతుందంటే దీనికి ఒకే ఒక స్పూన్ ఆయిల్ అలా వేసేసి దాంట్లోకైతే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసి ఒక 2 minutes అలా ఫ్రై అయితే చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రెష్గా టమాటాలు ఉంటేనే ఈ ఇన్స్టంట్ పిక్కల్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి 1 week 15 days వరకు అయితే స్టోర్ చేసి పెట్టచ్చు. భలే టేస్ట్గా ఉంటుంది. మనం దీంట్లోకి చపాతీ, దోశ, ఏ రైస్ ఐటమ్ అన్నా కానివ్వచ్చు, టిఫిన్ కానివ్వచ్చు, బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఐటమ్లకి మ్యాచ్ అవ్వదు అనే పనే లేదు, అన్నిట్లోకి మ్యాచ్ అవుతుంది. ఇలా వేసుకున్న టమాటోలకి అప్పుడే మనం చేసి పెట్టుకున్నాం కదా ఒక నిమ్మపండు సైజ్ అయితే చింతపండు, దాన్ని నేనైతే కల్లుప్పు వేసుకుంటాను. కల్లుప్పు వేస్తే టేస్ట్ అయితే చక్కగా వచ్చేస్తుంది. ఇలా దీన్ని అయితే ఫ్రై చేసేసి లాస్ట్కి ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టేస్తాం. సాల్ట్ ఎందుకు వేసుకున్నామంటే ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే టమాటోలో ఉన్న వాటర్నన్నీ ఏం చేస్తుంది, సపరేట్ చేసేస్తుంది. సో స్మూత్గా ఫ్రై ఎర్లీగా కావాలంటే ఈ ఒక సాల్ట్ మనకైతే యూజ్ చేసేస్తుంది. చూడండి, ఎంత టమాటోల వాటర్ అయితే దిగిపోయింది కదా, ఇలా దిగిపోవాలి. ఆ వాటర్ అన్నీ ఇంగిపోవాలి బాగా. మనకి ఏం వాటర్ అయితే టమాటోల నుంచి వచ్చేస్తుంది ఆ వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు మనము టమాటాలను అయితే స్లో ఫ్లేమ్ పైనే మనము ఏం చేయాలి, హీట్ చేసుకోవాలి. చూడండి, నేను స్పూన్తో అలా ప్రెస్ చేస్తున్నామంటే ఎంత సాఫ్టీగా టమాటాలు అయితే అయిపోయాయి. ఇలా అయితే మనము ప్రిపేర్ చేసుకునేయాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. కానీ ఇంకా ఒక 5 minutes దీన్ని అయితే మనము ప్రిపేర్ చేసుకునేస్తాం. ఈ ఇన్స్టాంట్ పిక్కల్ మనకి అన్నిట్లోకి సూపర్గా అయితే మ్యాచ్ అయిపోతుంది. టేస్ట్ అయితే మీకు ఈ వర్కింగ్ ఉమెన్స్ అయితే ఉంటారు కదా, మార్నింగ్ ఏ సాంబార్ చేయాలి, బై మిస్టేక్ సాంబార్ ఏమన్నా చెడిపోయినట్లయితే, ఉప్పు తక్కువ, టేస్ట్లెస్గా ఉంటుంది కదా, రోజు ఒకేలా చేసుకొని తినలేం కదా. సో దాంట్లోకైతే ఇది సైడ్ కింద మనము యూస్ చేసుకోవచ్చు. అలా స్మూత్గా ఫ్రై అయిపోయిన దాన్ని టమాటో మిశ్రమాన్ని అయితే ఒక 10 minutes చల్లారేంత వరకు అలా పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాం. ఇలా వేసుకున్న దాంట్లోకి కారం వేసుకోవాలి కదా, నేను ముందుగా సాల్ట్ వేసుకున్నాను, కల్లుప్పు, మీరైతే ఉప్పు చూసుకొని వేసుకోండి. నాకైతే వేయాలనిపించింది వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసేసాక తగినంత కారం, మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు అలాగే మెంతులు, దాన్నంతా వేసేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేయడం అంతే. చూసారా ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా అయితే పిక్కల్ రెడీ అయిపోయిందో. ఇప్పుడు అదే బాండ్లీలోకి ఒక 2 to 3 spoons అంతా ఆయిల్. ఇదే మరి ఆయిల్ ఏమీ వేయక్కర్లేదండి, ఇదేం నిల్వ పచ్చడి ఏం కాదు కదా, ఇన్స్టంట్ పచ్చడే కదా, అంతేం మనకి ఆయిల్ ఏం పట్టదు. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఏం చేసుకుందాం, ఆవాలు వేసుకుందాం. ఇలా చిటిపట్లాడినాక కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి. నేనైతే కరివేపాకు వేయలేదు. అండ్
అలాగే మనం ఏదైతే మిక్సీ జార్లో వేసి పట్టేసినామో ఆ పచ్చడిని అయితే ఇలా ఆయిల్లోకి వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మన టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ. ఇప్పుడు వైట్ రైస్లోకి అయితే నేను పచ్చడి తీసుకున్నాను. నాకు చేస్తున్నట్లే నోట్లో అయితే నీళ్ళు అయితే ఊరిపోయాయి. ఎప్పుడు తిందామా అనిపించేసింది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా పచ్చడి వేసుకునేసినాక దాంట్లోకి కొంచెం నెయ్యి అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టేసిన ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ బాగుంటుంది కదా. అందుకనే నేనైతే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకునేసి కలిపేస్తాం. అలాగే మన పప్పీకి అయితే టేస్ట్ చూపించేద్దాం అనేసి నేను దీన్ని అయితే రెడీ చేసేసాను కదా. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. అలా కలిపేస్తే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. వావ్, ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయింది కదా రైస్. ఇప్పుడైతే మా పప్పీకి అయితే నేను తినిపించేస్తా. సూపర్గా ఉందంట. మీరు